మా గురువు గారు, మా శ్రేయోభిలాషి అయిన గౌరవ రాకేష్ వర్మ గారు ఒక సూచన చేశారు. ఏం చేశారంటే, అప్రియమైనది కూడా ప్రియంగా చెప్పాలి, ఘాటుగా చెప్పకూడదు అని. సరే, ఆయన సూచన పరిధిలోకి తీసుకుంటూ ఆయన సలహా పాటిస్తూ నేను మొన్న అరుణాచలం వెళ్ళాను. దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఈ మంగళవారం అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అరుణాచలం వెళ్ళి ఆయన ఎదురుగా నిల్చున్నాం. సోమవారం నుంచుని, శివయ్య, గతంలో ఒకసారి వచ్చాను, గిరి ప్రదక్షిణ కూడా చేశాను నీ కొండ చుట్టూ, కానీ జీవితం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలాగుందో, ఏ మార్పు రాలేదేంటి స్వామి శివయ్య అని అడగ్గా ఆయన ఒకసారి కోపంగా చూస్తున్నాయి. ఇప్పుడు లేని కోపంగా చూస్తాను, కంగారులో పరుగున పక్కనే ఉన్న లోకమాత జగజ్జనని తల్లి అమ్మ దగ్గరికి వెళ్ళా. అమ్మ స్వామి నా వైపు చాలా కోపంగా చూశారు, భయంతో నీ దగ్గరికి వచ్చానమ్మా, నువ్వన్నా చెప్పమ్మా స్వామివారికి నా వైపు కోపంగా చూస్తున్నారు అని చెప్పాను. చెప్పగానే శ్రావణ మాసం, పైగా మంగళవారం, అమ్మ సన్నిధి నిండా భక్తి సంతోషం, చాలా ఎక్కువ మంది ఉన్నారు భక్తులు. శ్రావణ మాసం, మంగళవారం కుంకుమ పూజలు అని చేసుకుని భక్తులు ఎక్కువగా ఉన్నా సరే, అమ్మ గబగబా నా దగ్గరికి వచ్చి, నిన్ను స్వామివారు కోపంగా చూసారా, భక్తితో నువ్వు వెళ్తే నా బిడ్డను కోపంగా చూసారా అని ఆవిడికి కోపం వచ్చి గబగబా తీసుకుని స్వామి దగ్గర నన్ను తీసుకెళ్ళింది. అమ్మ తీసుకెళ్ళగా భక్తితో వచ్చిన నా బిడ్డను ఎందుకు మీరు కోపంగా చూశారు అని అడిగింది ఆ మహాతల్లి. అడిగిన వెంటనే స్వామివారు నా వైపు చూసి, ఇందాక నువ్వు నన్ను ఏమని నిందించావు అని అడిగాను. నేను భయంతోనే చిన్న స్వరంతో, గతంలో ఒకసారి వచ్చాను, గిరిప్రదక్షిణ చేశాను, అయినా కూడా నా జీవితం అలాగే ఉంది స్వామి అన్నానని చెప్పి చిన్న శివయ్య అని చెప్పింది విని అమ్మవారి వైపు చూసి, నీ బిడ్డ అని వచ్చావు కదా వెనకేసుకుని, నన్ను ఏమని అన్నాడో నీ బిడ్డ విన్నావా అని అడిగి, గతంలో నీ బిడ్డ వచ్చినప్పుడు నన్ను ఏమని అన్నాడో తెలుసా, ఏమని కోరుకున్నాడో తెలుసా, మా నాయకుడు గెలవాలి, మా పార్టీ గెలవాలి అని అడిగాడు. కానీ నేను బాగుండాలి, మా పార్టీ కార్యకర్తలు బాగుండాలని చెప్పి నీ బిడ్డ నన్ను ఏమీ అడగలేదు. అప్పుడే గనక నీ బిడ్డ నేను బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చేవాడు, ఎంతవరకు ఇవ్వాలో అంతే ఇచ్చేవాడు, ఏమి ఇవ్వాలో అదే ఇచ్చేవాడిని. కానీ నీ బిడ్డ కోరుకున్నది తన నాయకుడు గెలవాలని కోరుకున్నాడు, పార్టీ గెలవాలని కోరుకున్నాడు, కాబట్టే నీ బిడ్డ పరిస్థితి ఇలా తయారైంది తప్ప ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అని స్వామి చెప్పగానే నాకు అప్పుడు అర్థమైంది నేను చేసిన పొరపాటు ఏంటి అని. కోరుకున్న కోరికే తప్పు, పైగా నింద నా మీద వేసుకుని నిన్ను వెంట పెట్టుకుని మరీ నా దగ్గరికి తవ్వుకు తీసుకొచ్చాడంటే, నేర్పవలసింది నాకు కాదు నీ బిడ్డకి నేర్పమ్మా. ముందు ఏం ఇవ్వాలో నాకు చెప్పడం కాదు, ఏం అడగాలో నీ బిడ్డకు నేర్పు అని తల్లిని కూడా నిందింపజేసిన పరిస్థితి నాకు అరుణాచలంలో ఎదురయ్యింది. స్వామి ఇంకా చేసేదేమీ లేక, సరే అప్పుడు పొరపాటు అయింది స్వామి, ఇప్పుడు నేనైతే నిన్నేమి అడగలేను, చేసిన పొరపాటుకి నిన్ను అడగలేను, అటు నేను కోరుకుని నగ్గించుకున్న వాళ్ళని అడగలేను. దిక్కుతోతన స్థితిలో తిరిగి ప్రయాణమై మళ్ళా తిరిగి రావులపాలెం రావడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం అడిగేది క్లారిటీగా స్పష్టంగా అడగాలి తప్ప మన స్వార్థం లేకుండా మనం అడిగి వాళ్ళ బాగుంటే మనం బాగుంటామని చెప్పి మనం లెక్కేసుకుంటే ఖచ్చితంగా తలకి పప్పు కడతాం. అయితే వాస్తవం. అందరికీ నమస్కారం. బిట్ మర్చిపోయినరా.